జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అన్నయ్య, చెప్పమ్మా, ఏదైనా మాట్లాడాలా? సమస్యకి పరిష్కారం కావాలన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? దేని గురించి మాట్లాడుతున్నావు? శ్రీకాంత్ అన్నయ్య విష్ణు వదినల గురించి. నిన్న ఎంగేజ్మెంట్లో కరెంటు పోయినప్పుడు ఏం జరిగిందో మనకి మాత్రమే తెలుసు. అది ఎవ్వరికీ తెలీదు. కానీ అన్నయ్య, ఇప్పుడంటే ఓకే, మరి రేపు పెళ్లి సమయంలో ఏం చేయగలం? ఇలాగే మేనేజ్ చేసి సమస్యని ఎంతవరకని కప్పిపుచ్చగలం చెప్పన్నయ్య. నిశ్చితార్థం ఇప్పటికే 2 సార్లు ఆగిపోయిందని మా అత్తయ్య ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 రోజుల్లో అన్నయ్యకు శిఖర్తో పెళ్లి చేసి తీరుతానని అత్తయ్య గట్టి నిర్ణయంతో ఉన్నారు. నిజంగానే ఆవిడ అనుకున్నట్టుగానే జరిగిందంటే ఆ తర్వాత జరిగే నష్టాన్ని మనమేం చేసినా పూడ్చలేమన్నయ్య. శ్రీకాంత్ అన్నయ్య విష్ణు వదిన మనకి దగ్గరన్నయ్య, దగ్గరు. అన్నయ్య, వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు ఆ మాటే అన్నయ్య వాళ్ళిద్దరికీ ఆక్సిజన్ అందించి బ్రతికిస్తుంది. హాయ్ కృష్ణ. ఏంటి రాధా గారు, అంత అర్జెంట్ విషయం రమ్మన్నారేంటి? మీ అక్క శ్రీకాంత్ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది నీకు చెప్దామనే పిలిచాను. ఏంటండి అది? విష్ణు శ్రీకాంత్కి రేపు గుళ్ళో పెళ్లి చేయాలనుకుంటున్నాను. గుళ్ళో
పెళ్ళా? రేపా? ఏంటండి మీరనేది? తమాషాకేం అనట్లేదు కదా? హలో, తమాషాలు చేయడానికి సమస్య ఏం ఆషామాషి కాదు. పైగా ఇంత టెన్షన్లో, ఎండలో, ట్రాఫిక్లో ఆపసోపాలు పడుతూ వచ్చింది సరదాగా నీతో తమాషాలు సమోసాలు చేయడానికి కాదు. చాలా సీరియస్గానే చెప్తున్నాను. రేపు శ్రీకాంత్ విష్ణులకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంత సడన్ గా పెళ్ళంటే ఎలా రాధా గారు? ఇంకా వరుణ్ గారిని సైడ్ చేయలేదు. అక్క పెళ్లి విషయం అమ్మ నన్నలతో చెప్పలేదు. ఇలా అమ్మ వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా పెళ్లి చేస్తానంటారేంటి? దొంగచాటుగా కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఊరంతా హోర్డింగులు పెట్టి గోల్కొండ ఫోర్ట్లో ఈవెంట్ ప్లాన్ చేయాలా? హలో, నేనేం మిమ్మల్ని అంత ఓవర్ యాక్షన్ చేయమని అడగట్లేదు. అమ్మ వాళ్ళకి తెలియకుండా అక్క పెళ్లి చేయడం కష్టమని అంటున్నాను. అయితే ఓ పని చేయి, వెళ్ళి మీ అమ్మ నాన్నల్ని కూర్చోబెట్టి ఇది మన విష్ణు ప్రేమ కథ, వరుణ్ గాడు ఒక ఉల్ఫా గాడు, అందుకే ఇన్ని రోజుల నుంచి అక్క పెళ్ళి ఆపడానికి చక్కగా ప్లాన్ వర్కౌట్ చేశామని ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేసి సరిపోతుంది. ఏంటి కామెడీ చేస్తున్నారా? నీ పిల్ల ప్రశ్నలకి ఆన్సర్ ఇంతకన్నా గొప్పగా ఉండదు. మరి ఇంట్లో విషయం వివరించి చెప్పడం నీ వల్ల అయ్యే పని కాదు. కానీ వాళ్ళకి విషయం తెలిస్తేనే వీళ్ళ పెళ్లి చేయాలి, లేదంటే కష్టం అంటున్నావు. ఇటు పక్క 2 సార్లు ఎంగేజ్మెంట్ ఆగిపోయిన ఫ్రస్ట్రేషన్లో మీ పిన్ని ఆ తారగారు అన్స్టాపబుల్ అన్నట్టు శ్రీకాంత్ శిఖరాల పెళ్లి పనులకి సిద్ధమైపోయారు. మరి నేనేం చేయాలి ఇప్పుడు? ఇలాగే వెయిట్ చేస్తూ అమ్మని ఒప్పించి చేద్దాం, అన్నీ సర్దుకున్నాక చేద్దామని టైంపాస్ చేస్తూ ఉంటే అక్కడ ముహూర్తం ముంచుకొచ్చి శ్రీకాంత్ శిఖరా మెళ్ళలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఆ తర్వాత జరిగేదేంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆల్రెడీ హాస్పిటల్లో చూసావు కదా వాళ్ళ పరిస్థితి. చావడానికి ఇద్దరు ఏమాత్రం వెనకాడరు. జరిగిందంతా ఒకసారి నెమరేసుకుని థింక్ చేయి. ఏం థింక్ చేయమంటారండి? ఏ స్టెప్ తీసుకున్నా దానివల్ల మరిన్ని సమస్యలు పుట్టుకొస్తాయి. అది క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఏం థింక్ చేయను ఇంకా. అసలు ఈ టైంలో నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు రాధా గారు. టెన్షన్గా ఉంది. ఇదేమీ నువ్వు నేను కొత్తగా పడుతున్న టెన్షన్ కాదు. ఈ టెన్షన్ ఇకనైనా బ్రేక్ చేయకపోతే అక్కడ వాళ్ళ జీవితాలే బ్రేక్ అయిపోతాయి. అందుకే చెప్తున్నాను విను. రేపు శ్రీకాంత్ విష్ణుల పెళ్లి మనం జరిపిస్తున్నాం, ఫిక్స్ అయిపో. విష్ణుని తీసుకుని రేపు గుడికొచ్చేసి నేను శ్రీకాంత్ని తీసుకుని వస్తాను, సరేనా? రాధా గారు, నేను మీకేం చెప్పాలో, ఏం చెప్తే నా బాధ మీకు అర్థమవుతుందో కూడా నాకు తెలియట్లేదండి. ఇలా చేస్తే మా ఇంట్లో పరిస్థితి తర్వాత అంత ఈజీగా తీసుకునేలా ఉండదండి. మా అమ్మ హెల్త్ కండిషన్ గురించి నేను మీకేం చెప్పను. ఇన్ని రోజుల నుంచి అమ్మతో అక్క ప్రేమ విషయాన్ని ఎందుకు నేను చెప్పలేకపోతున్నానో అర్థం కావట్లేదు మీకు. అయినా మీరు ఈ నిర్ణయం తీసుకున్నా మా అక్క ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? అమ్మ అంగీకారం లేకుండా అక్క పెళ్లి చేసుకోవడం జరగని పని రాధా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.